డాక్టర్ గారు ముందు నన్ను చూడండి త్వరగా. ఏమైంది కంగారు పడకు, ముందు కూర్చో, నింపాదిగా కూర్చో ముందు. ఏమండి కరోనా మళ్ళీ వస్తుందండి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. కరోనా రాకుండా మందులైనా ఇవ్వండి, దానికి మందులైనా ఇవ్వండి, రాయండి. ఏం చేయాలో తెలియడం లేదండి. ఏమైంది? కరోనా మళ్ళీ వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? అసలు కరోనా ఎక్కడికి వెళ్ళిపోయింది రావడానికి? కరోనా ఎక్కడికి వెళ్ళలేదు, మనలోనే ఉంది. సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ప్రతి ఒక్కరికి కరోనా వచ్చి తగ్గి. సో మళ్ళీ ఇంకొకసారి వచ్చినా ఏమీ అవ్వదు, మీరు కంగారు పడవద్దు. ఒకప్పుడు డెంగ్యూ వచ్చిన కొత్తలో డెంగ్యూ వచ్చింది అనేవారు. తర్వాత కామన్ అయిపోయి ప్రతి సంవత్సరం కొన్ని డెంగ్యూ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కొంతమంది సీరియస్ అవుతుంది, కొంతమంది రికవరీ ఇంటికి వస్తున్నారు. అలాగే ఒకప్పుడు చికున్గున్యా వచ్చిన కొత్తలో చికున్గున్యా కొత్త జబ్బు అన్నారు. తర్వాత దాని ప్రభావం తగ్గిపోయింది. అలాగే ఇప్పుడు కరోనా అనేది ఎక్కడికి పోదు. దాని వైరస్ని పూర్తిగా చంపడం అనేది ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. అది రాకుండా జాగ్రత్తలు పడాలి అంతే తప్ప పూర్తిగా కరోనా వైరస్ అనేది పూర్తిగా చచ్చిపోదు, అది మనలోనే ఉంటుంది. ప్రతి రైనీ సీజన్లోని జ్వరాలు వచ్చినప్పుడు కొన్ని టెస్టులు చేస్తే కొన్ని పాజిటివ్ కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెంగ్యూ వచ్చి ఎలా ఉండిపోయిందో, చికున్గున్యా వచ్చి ఎలా ఉండిపోయిందో, కరోనా కూడా అలాంటిదే. సీజన్లో కొన్ని పాజిటివ్లు వస్తాయి, కొంతవరకు స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. రాకుండా మందులు అంటారా, వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి సరిపోయిద్ది. ఆల్రెడీ కరోనా వచ్చింది కాబట్టి, వచ్చి తగ్గింది కాబట్టి యాంటీబాడీస్ మీ బాడీలో ఉంటాయి. మళ్ళీ వచ్చినా ఏమీ అవ్వదు, మీరు కంగారు పడవద్దు. హెల్త్ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనో, నీరసం ఉంటేనో, విటమిన్ డెఫిషియన్సీ ఉంటేనో మందులు వాడుకోండి. అదర్వైజ్ ఏ మందులు వాడనవసరం లేదు. ఓకేనా? అయ్య బాబాయ్, చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి బాబు, చాలా మంచిగా చెప్పారు. భయపడక్కర్లేదు కదండి. మళ్ళీ కలుస్తాను సార్. మళ్ళీ కలుస్తావా? నర్రా ఒరే ఫీజు ఇచ్చేయాలరా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. బార్కి వెళ్ళిపోదాం. బార్కి వెళ్తావా?